వార్తగా మలచవచ్చు. అసలు మనకు ఆశ్చర్యం ఎత్తది. చాలా ఏళ్ళుగా మీరు ఈనాడు ఒక 40 ఏళ్ళు చదివితే అది ఈ వార్త ఇంత అట్రాక్టివ్గా ఇదే వార్త అనుకోలేదే మేము అంటారు. కారణం ఏంటంటే అది ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్. చాలామంది వ్యక్తులు అనుకుంటారు, వ్యక్తులు కాదు, అది ఒక ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగు. ఆ ఇన్స్టిట్యూషనల్ కల్చర్ నిరంతరం ఆ ఇన్స్టిట్యూషనల్ కల్చర్ రామోజీరావు నిర్మించిన సంస్థాగత పని సంస్కృతి ఆ ప్రమాణాన్ని తీసుకొచ్చింది. అందువల్ల మీరు ఈ సింప్లీ, అందుకే స్టార్టింగ్లో ఉన్నాను, ఈ సింప్లీ ఎ లెజెండ్ ఇన్ జర్నలిజం. అండ్ తెలుగు జర్నలిజంలో కాదు, ఇండియన్ జర్నలిజంలో ఈజ్ ఎ లెజెండ్. రైట్ సార్. నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు సార్, ద పాసింగ్ అవే ఆఫ్ శ్రీ రామోజీ రావు గారు ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సాడనింగ్. హీ వాజ్ ఎ విజనరీ హూ రెవల్యూషనైజ్డ్ ఇండియన్ మీడియా. హిజ్ రిచ్ contributions have left an indelible mark on journalism and the world of films. మోడీ గారు చెప్పింది అక్షర సత్యం. అంటే he has revolutionized the world of journalism and indelible impact. ఈ రెండు పదాలు వెరీ వెరీ అక్యురేట్ అండ్ పర్ఫెక్ట్ డిస్క్రిప్షన్. రెవల్యూషనైజ్ జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాడు. ఇండెలిబుల్ ఇంపాక్ట్, తిరుగులేని ప్రభావాన్ని, చెరపలేని ప్రభావాన్ని సృష్టించాడు. రియలీ అప్రిషియేట్ మోడీజీ చేసిన ట్వీట్ ఎగ్జాక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ రామోజీరావు. Through his noteworthy efforts, he set new standards for innovation and excellence in the media and entertainment world. Ramoji Rao Garu was extremely passionate about India's development. I'm fortunate to have got several opportunities to interact with him and benefit from his wisdom. Condolences to his family, friends and countless admirers during this difficult time. Om Shanti. నాకు తెలుసు, మీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. ఫిలిం సిటీ అప్పటికి ఇంకా కట్టలేదు. సుమన్ కలిశాడు. సార్ నేను యూఎస్ వెళ్తున్నాను సార్ అన్నాడు. ఎందుకు, అప్పటికైనా ఎందుకు అన్నాడు. లేదు సార్ అక్కడ ఒక ఈ ఫిలిం ఎగ్జిబిషన్ ఉంది సార్ అన్నాడు. ఫిలిం ఎగ్జిబిషన్ ఏంటయ్యా అని అడిగాను. అంటే ఒక ఫిలిం నిర్మాణం ఎండ్ టు ఎండ్, అంటే డబ్బుల చెక్కుతో లోపలికి వస్తే ఫిలింతో బయటికి వెళ్ళాలి. ఇది మా నాన్నగారి ఆశయం సార్. మా నాన్నగారి కోరిక ఏంటంటే చెక్తో లోపలికి వస్తే ఫిలింతో బయటికి వెళ్ళాలి, ఇక మళ్ళీ ఏమీ చేయకూడదు, సెట్టింగ్లు ఉండాలి, ఎవ్రీ పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్ అని. అలాంటి ఎగ్జిబిషన్కు ఉన్నది సార్, అందుకే వెళ్తున్నాను అన్నాడు. నేను అంత డిమాండ్ ఉందా సుమన్ అని అడిగాను. లేదు సార్, దట్స్ వాట్ హీ వాంట్స్ టు డూ అని. ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీ విజిట్ చేసడానికి వెళ్తే అసలు ఆ రోజు నాకు సుమన్ చెప్పింది గుర్తొచ్చింది. ఒక చెక్తో ఎంటర్ అయితే ఫిలింతో వెనక్కి రావాలి అని ఆ రామోజీ ఫిలిం సిటీని విజువలైజ్ చేసినటువంటి తీరు సో అన్పారలెల్డ్ కదా. సో ద క్రెడిట్ గోస్ టు రామోజీరావు గారు. సో అంత ఒక న్యూస్ పేపర్ జర్నలిజంలోనే కాదు, ఒక మెటికులస్గా ఫిలిం సిటీ నిర్మాణంలో కూడా ఇలా భారతదేశంలో ఇలాంటి ఫిలిం సిటీలు ఎన్నున్నాయి మనకు. సో ఇది మీకు ఎక్కడో ప్రపంచంలో ఉండేటువంటి వీటిని తీసుకొచ్చి హైదరాబాదులో రామోజీ ఫిలిం సిటీ రూపంలో మనకు చూపెట్టారంటే అందుకే ఆ విజనరీ ఇన్నోవేషన్, మీకు మోడీ ట్వీట్లో కరెక్ట్ అది, టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఆ విజనరీ లీడర్షిప్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్నే కాదు ఆ రంగాన్ని కూడా ఎంత ప్రభావితం చేస్తుంది. ఒక ఇన్స్టిట్యూషన్లలో ఈనాడు సంస్థలు ఎంత లాభపడ్డాయన్న దానికన్నా కూడా వరల్డ్ ఆఫ్ జర్నలిజం, వరల్డ్ ఆఫ్ ఫిలిమ్స్ ఎంత లాభపడ్డాయన్నది కూడా ముఖ్యం కదా. అందుకే కదా ఇవాళ ఈనాడులో శిక్షణ పొందిన జర్నలిస్టులు ఏ పత్రికా సంస్థ అయినా, ఏ టీవీ సంస్థ తట్టినా అక్కడ కనబడతారు. నేను మొదట్లో అదే అన్నాను, నేను ఈనాడులో ట్రైన్ అయ్యానంటే ఇంకో టెస్ట్ పెట్టరు, ఇంకోటి ఏం అడగరు, సింప్లీ డైరెక్ట్గా జాబ్ ఇచ్చేస్తారు. నీకు అవసరమే లేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఇదే వన్ థింగ్. సార్ నేను ఈనాడులో పనిచేసి వచ్చాను, ఎనఫ్. ఇక నేను ఎవరు పరీక్షించరు, పరిశీలించరు. రైట్ సార్. చాలామంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రామోజీరావు గారు లేకపోవడం, మన మధ్య లేకపోవడం ఎవ్వరూ తీర్చలేని లోటు, మీడియా రంగానికి కూడా చాలా లోటు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్, రైతు బిడ్డగా ప్రస్థానాన్ని ప్రారంభించి వ్యాపారవేత్తగా అంచెలంచెలుగా ఎదిగిన రామోజీరావు గారు ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు సార్. ఈనాడు సంస్థతో మీకు సుదీర్ఘకాలం అనుబంధం ఉంది, దాంతోపాటు ఆయన కుటుంబంతో కూడా మీకు పరిచయం ఉంది. జర్నలిజంలో ఆయన చేసిన, రామోజీరావు గారు చేసిన సేవల గురించి.
మీరు అన్నట్లు నేను ఈనాడుతో దశాబ్దాల అనుబంధం నాకు. నేను ఈనాడులో పనిచేయలేదు, కానీ